అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్తో చేశానండి. మీరు ఎప్పుడు స్వీట్ కార్న్ అయితే కనుక ఉడకబెట్టేసి ఉప్పు కారం రాసుకొని కానీ అలా చేసి ఉంటారు కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తవా ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోద్ది. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక నూనెని వాడుకోవచ్చు. నెయ్యి వాడితే కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే కనుక మిక్సీలో పేస్ట్గా రెడీ చేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని దీన్నైతే ఈ నెయ్యిలో మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే కనుక మంచిగా కలర్ మారి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయటం వల్ల ఈ రెసిపీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయింది కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ 3 లేదా 4 స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి, కాస్త చిన్న సైజు. వీటిని అయితే నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని మొత్తం ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఉల్లి పేస్ట్లో మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అవి ములిగేటట్టు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈలోపే మనకి చూడండి, మనం వేసుకునే వాటర్ అంతా ఎగిరిపోయి మనకి స్వీట్ కార్న్ కూడా బాగా కుక్ అయిపోద్దండి. అలాగే ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఇక్కడ నేను తీసుకుంటున్నాను స్వీట్ కార్న్ కాబట్టి కాస్త వేగంగా కుక్ అయిపోద్దండి. మామూలు కార్న్ వేసుకొని కుక్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ అయితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుని మసాలా వేసుకొని అదంతా బాగా ఆ స్వీట్ కార్న్కి పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా పట్టించేయాలి. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే రెసిపీ అంతా ఎమ్మీగా వచ్చింది. మనం ఈ వేపుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా దానికి పట్టేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అండి. ఏదైనా టూత్ పిక్ కానీ అలా ఉంటే కనుక పైనుంచి పెట్టేస్తే పిల్లలకి ఇలా ఇచ్చేస్తే చాలా టేస్టీగా తింటారు, అలాగే ఇష్టంగా తింటారండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ